Action! Hi friends, welcome to our channel. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంబర. ఇక ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇక దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని భారీ విజువల్ ట్రీట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ చిత్రంపై అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలై చివరి నాటికి పూర్తవుతుందనేసి ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇక మేకర్స్ కూడా విశ్వంబర మూవీ షూటింగ్ అంతటిని జూలై నాటికి మొత్తం పూర్తి చేస్తారనేసి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్గా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అన్ని నెలలు కేటాయించబోతున్నట్లుగా సమాచారం. ఇక అవి కూడా కంప్లీట్ చేస్తే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికైతే విశ్వంబరం మేకర్స్ అయితే ఒక పక్కా ప్రణాళికతో ఉన్నారనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మేకర్స్ కూడా భారీ బడ్జెట్ను కేటాయించారనేసి తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా ఎంఎం కిరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంబరం మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందని, దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్లో హీరోయిన్ అంజలి మెరుపులు కనిపిస్తాయనేసి సమాచారం బయటకొచ్చింది. హీరోయిన్ అంజలితో చిరంజీవి గారి మాస్ బీట్ కూడా ప్రేక్షకులను ఓ రేంజ్లో ఉర్రూతలూగిస్తుంది అనేసి ఇన్సైడ్ వర్గాల సమాచారం. మామూలుగానే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇక ఆ క్షణం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు వెండితెరపై రఫ్ ఆడిస్తున్నారు. అలాంటి చిరంజీవి గారి సినిమాలో మాస్ బీట్ అనే టాక్ అయితే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి. మొత్తానికైతే చిరంజీవి గారు అంజలి వీరిపై చిత్రీకరించబోతున్న మాస్ బీట్ అయితే థియేటర్స్ దద్దరిల్లిపోయే రేంజ్లో ఉంటుంది అనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇక చిరంజీవి గారి నాటు స్టెప్లకు హీరోయిన్ అంజలి అందచందాలకు ఈ మాస్ బీట్ మరింత మాస్గా ఉంటుంది అనేసి తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.